హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ ట్రేడింగ్ ఎలా జరిగింది? ప్రాఫిట్స్తో క్లోజ్ చేశారా, లేదంటే ఏమైనా లాసెస్ బుక్ చేశారా? డిసిప్లిన్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా? ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడంలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డీటెయిల్డ్గా మీ ప్రాబ్లమ్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనము ఆ క్లాసెస్ని కూడా తీసుకొని డీటెయిల్డ్గా ఆ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడాను ఎలా రిజాల్వ్ చేయాలి అనేది తీసుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ వస్తే ఇప్పుడు మనం శనివారంలో ఉన్నాం కాబట్టి నేను ఈ వీక్లీ రిపోర్ట్ ఒకసారి చెక్ చేస్తాను. నేను ఆల్రెడీ లాస్ట్ 2 వీక్స్ వీక్లీ రిపోర్ట్ కూడా నేను పోస్ట్ చేశానండి. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే యూట్యూబ్లో ఉంది, ఆ వీడియో కూడా చూడండి. ఓకే, సో మీ అందరికీ తెలుసు నేను ఫస్ట్ స్టాక్లో ట్రేడ్ చేస్తానని. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్దాము. సో విల్ గో టు ద రిపోర్ట్స్లో మనం ఈ వీక్ రిపోర్ట్ తీసుకుంటే విల్ గో టు ద పిఎండ్ఎల్ రిపోర్ట్లో ఈ వీక్ చాలా చిన్న వీక్ అండి. అంటే మనకు ఓన్లీ 4 ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి కదా. ఓకే, సో నేను ఆగస్ట్ మంత్ తీసుకుంటాను. ఆగస్ట్ మంత్లో 11th నుంచి సో ఆగస్టు 14th వరకు మనం 15 అయినా పెట్టుకోవచ్చు, బట్ ఓకే ఎనీహౌ. సో F&O. ఓకే, సో ఐ విల్ క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఈ వీక్లో ఆల్మోస్ట్ 21,000 ప్రాఫిట్ చేసామండి. సో ఈ 21,000లో సో ఆల్మోస్ట్ 4,000 రూపీస్ ఛార్జెస్కి వెళ్ళింది. సో ఫైనల్గా మనకు 17,000 రూపీస్ ప్రాఫిట్ అనేటువంటిది ఈ వీక్లో మనం చేసాము. సో లాస్ట్ 2 వీక్స్ రిపోర్ట్ కూడా నేను ఆల్రెడీ మీకు యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను, మీరు అది కూడా చూడొచ్చు. మనం లాస్ట్ 2 వీక్స్ ఈ ఏమైతే వెరిఫైడ్ పిఎండ్ఎల్ ఉందో అది షేర్ చేయలేదండి. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. ఐ విల్ గో టు ద రిపోర్ట్స్. టోటల్ 3 వీక్స్ తీసుకొని ఒకటేసారి 3 వీక్స్ యొక్క పిఎండ్ఎల్ రిపోర్ట్ అనేది మనము షేర్ చేద్దాము. సో ఐ విల్ గో టు ద పిఎండ్ఎల్ రిపోర్ట్. సో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు జూలై 28. సో జూలై 28 నుంచి, ఓకే, సో మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు. జూలై 28 నుంచి సో మన 16th ఆగస్ట్ వరకు, అంటే 15th ఆగస్ట్ వరకు తీసుకుని, ఓకే, సో ఇక్కడ చూద్దాము F&O. ఐ విల్ క్లిక్ ఆన్ ద సబ్మిట్. సో ఇది మన 3 వీక్స్ పిఎండ్ఎల్ అండి. 3 వీక్స్ పిఎండ్ఎల్. ఈ 3 వీక్స్లో మనము ఆల్మోస్ట్ 73,000 రూపీస్ అర్న్ చేసాము. సో దీంట్లో 11,000 రూపీస్ మనకు ఛార్జెస్ పోయి, మొత్తం ఛార్జెస్ అన్నీ పోను స్టిల్ మనము ఆల్మోస్ట్ 61,000 రూపీస్ ప్రాఫిట్స్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, 61,000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. ఇది 3 వీక్స్ యొక్క పిఎన్ఎల్ రిపోర్ట్ అండి. ఇప్పుడు దీని వెరిఫైడ్ పిఎన్ఎల్ నేను ఒకసారి షేర్ చేస్తాను. ఓకే, సో ఈ వెరిఫైడ్ పిఎన్ఎల్ షేర్ చేయాలంటే ఇక్కడ చూడండి, షేర్ పిఎన్ఎల్ ఉంది కదా, ఇది షేర్ పిఎన్ఎల్ చేసి, ఓకే, సో ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తీసుకొని, ఓకే, ఇక్కడ మీరు చూస్తే డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ 28th జూలై 2025 నుంచి 16th ఆగస్ట్ 2025 వరకు తీసుకొని, ఇక్కడ మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్షన్స్లో తీసుకొని మనము ఇప్పుడు జనరేట్ చేద్దామండి. సో ఇది లింక్ జనరేట్ అయిపోయింది, నేను కాపీ కొడతాను. ఓకే, సో కాపీ కొట్టి జస్ట్ ఓకే ఇక్కడ ట్రై చేద్దాము. పేస్ట్ కొట్టి ఎంటర్ చేస్తే మనకు ఇక్కడ వచ్చిందండి. సో ఒక నిమిషం, సారీ. సో సేమ్ థింగ్ మనం ఏమైతే చూసుకున్నామో ఇది మన రియలైజ్డ్ ప్రాఫిట్. సో ఇవి టోటల్ ఛార్జెస్, సో తర్వాత నెట్ రియలైజ్డ్. సో దిస్ ఈస్ ద వెరిఫైడ్. ఓకే, నేను ఏం చేస్తానంటే ఈ లింక్ను ఒక నోట్ ప్యాడ్లోకి పేస్ట్ చేసుకొని మన ఏమైతే డిస్క్రిప్షన్ ఉందో ఆ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఓకేనా, సో దట్ మీరు ఏదైనా కానీ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఐ విల్ గో హియర్. సో ఇక్కడ రాలేదండి, ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఐ విల్ గో టు కస్టమర్ కేర్, ఐ విల్ పేస్ట్ కాపీ పేస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ద మనకు వెరిఫైడ్ లింక్. ఈ వెరిఫైడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఓకే,
సో ఇది నా 3 వీక్స్ యొక్క P&L రిపోర్ట్. ఇక ఇక్కడ నుంచి మనం ఎవ్రీ వీక్ వెరిఫైడ్ P&L అనేది షేర్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఓకే, సో ఇదండి కంప్లీట్గా ఈ 3 వీక్స్ యొక్క P&L రిపోర్టు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేనేమైతే ప్రాఫిట్స్ చూపిస్తున్నానో ఈ ప్రాఫిట్స్ ఏదో నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీ యూజ్ చేయడం వల్ల నేను ఇలా ప్రాఫిట్స్ చేయగలుగుతున్నాను అంటే అది చాలా తప్పు. ఈ ప్రాఫిట్స్ చేయడానికి మేజర్గా ఈ ప్రాఫిట్స్ నేను చేయడానికి మేజర్ రోల్ ఏది ప్లే చేస్తుందంటే నేను యూస్ చేసేటువంటి ఫ్రేమ్వర్క్. ఓకే, సో కంప్లీట్ ఫ్రేమ్వర్క్ వల్ల మాత్రమే, అంటే డిసిప్లిన్ ట్రేడింగ్ చేయడం వల్ల మాత్రమే ఇక్కడ నేను ప్రాఫిట్స్ చేయగలుగుతున్నాను. కానీ ఏదో నా దగ్గర ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీ వల్ల ఈ ప్రాఫిట్స్ వస్తున్నాయంటే అది అబద్ధం. ఓకే, సో నేను నా ఫ్రేమ్వర్క్ను ఎలా యూస్ చేస్తున్నాను అనేది డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కసారి రండి ఇక్కడికి. ఓకే, సో ఈ ఫ్రేమ్వర్క్లో ఎవరైనా కానీ ట్రేడింగ్ చెయ్యాలి అంటే, ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆ రెస్పెక్టివ్ పర్సను ఫస్ట్ మనం సైకోమెట్రిక్ టెస్ట్ అనేటువంటిది పర్ఫామ్ చేయాలి. ఎవరైతే ట్రేడర్ ఉన్నారో ఆ ట్రేడర్ మీద మనము సైకోమెట్రిక్ టెస్ట్ అనేటువంటిది పర్ఫామ్ చేయాలి. ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది చాలా టైం తీసుకుంటుందండి. నేను ఓకే రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లాస్లో. మనం కమింగ్ క్లాసెస్లో డీటెయిల్గా కూడా దీని గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఈ సైకోమెట్రిక్ టెస్ట్లో మనం ఏం చేస్తామంటే ఎవరైతే ట్రేడర్ ఉన్నారో అతనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అతను జాబ్ చేస్తున్నాడా, లేదంటే ఏదైనా బిజినెస్ చేస్తున్నాడా, లేదు అంటే కేవలం ఓన్లీ ట్రేడింగ్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ మీదే డిపెండ్ అయ్యి ఫ్యామిలీని రన్ చేసుకోవాలనుకుంటున్నాడా. సో ఇలాంటి విషయాలన్నీ డీటెయిల్డ్గా ఆ రెస్పెక్టివ్ ట్రేడర్ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది ఐడెంటిఫై చేసుకొని తర్వాత ఆ ట్రేడర్కు ట్రేడింగ్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందా, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందా, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ఎక్స్పీరియన్స్లో అతను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఏమేమి అచీవ్ చేశాడు, సో వీటినన్నింటి కూడాను మనము డీటెయిల్డ్గా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా తెలుసుకుంటాం. ఓకే, సో తరువాత ప్రస్తుతానికి అతను లాస్లో ఉన్నాడా ప్రాఫిట్స్లో ఉన్నాడా. ఓకే, సో కరెంట్ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ వచ్చేసి లాసెస్లో ఉందా ప్రాఫిట్స్లో ఉందా. ఓకే, సో ప్రస్తుతం అతని యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, కరెంట్ ఫైనాన్షియల్స్ ఏంటి. ఓకే, సో ఏదన్నా అప్పు చేసి ఉన్నాడా, లేదంటే క్యాష్లో ఉన్నాడా, లేదంటే ట్రేడింగ్ క్యాపిటల్ ఎంత ఉంది. ఓకే, ఇలాంటివన్నీ కూడాను డీటెయిల్డ్గా కరెంట్ ఫైనాన్షియల్స్ ఏంటి, తర్వాత ఫ్యూచర్లో ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఫ్యూచర్లో తను ఏమేమి గోల్ చేయాలనుకుంటున్నాడు, స్టాక్ మార్కెట్లో ఫైనాన్షియల్ గోల్స్ను ఏవి సెట్ చేసుకున్నాడు, వాటిని అచీవ్ చేయడానికి ఏమేమి చేయాలనుకుంటున్నాడు. తరువాత ఫ్యామిలీ డిపెండెన్సీ, ఈ రెస్పెక్టివ్ ట్రేడర్ మీద అతని ఫ్యామిలీ ఫినాన్షియల్గా ఎంతవరకు డిపెండ్ అయి ఉంది. ఓకే, లేదంటే ఎవరైనా మేబీ వైఫ్ జాబ్ చేస్తున్నారా, లేదంటే పేరెంట్స్కి ఇన్కమ్ ఉందా. ఓకే, సో ఇవన్నీ కూడాను ఒక సైకోమెట్రిక్ టెస్ట్ పర్ఫామ్ చేస్తే ఆ రెస్పెక్టివ్ ట్రేడర్కు అప్పుడు మాత్రమే ఈ రిజల్ట్స్ అన్నింటినీ మనము తీసుకొని బేస్డ్ ఆన్ దిస్ రిజల్ట్స్ మనము స్ట్రాటజీ అనేటువంటిది ఆ రెస్పెక్టివ్ పర్సన్కు డిజైన్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, ఈ స్ట్రాటజీ మొత్తం అందరికీ వర్కౌట్ అవుతుందంటే అది ఎట్టి పరిస్థితిలో వర్కౌట్ అవ్వదు. ఓకే, సో కాబట్టి ట్రేడింగ్లో సక్సెస్ సాధించాలి అంటే ప్రతి ట్రేడర్ కూడాను ఫస్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ అనేటువంటిది తీసుకోవాలి. ఓకే, సో ఈ సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకున్న తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్లో రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ను తీసుకొని కంప్లీట్గా ప్రొఫెషనల్ అనేటువంటి వాడు మొత్తం అనలైజ్ చేసి మీకు కావాల్సినటువంటి ఒక స్ట్రాటజీని డిఫైన్ చేస్తాడు. ఓకే, సో సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనము స్ట్రాటజీ అనేటువంటిది డిఫైన్ చేస్తాం. ఈ స్ట్రాటజీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కంపెనీ కన్నా సైకోమెట్రిక్ టెస్ట్ చేస్తే ఈ స్ట్రాటజీ అనేటువంటిది మీరు ఆల్రెడీ ఒక స్ట్రాటజీ యూస్ చేస్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ స్ట్రాటజీ యూస్ చేస్తా అంటే సేమ్ స్ట్రాటజీ యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు ఆ స్ట్రాటజీలో ఏమన్నా కానీ రిఫైన్ చేయాలి అనుకుంటే ఆ రెస్పెక్టివ్ స్ట్రాటజీని మళ్ళీ మనం రిఫైన్ చేస్తాము బేస్డ్ ఆన్ సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్. ఓకే, రిఫైన్ చేయకుండా లేదు మా కంపెనీ సైడ్ నుంచి ఏదైనా స్ట్రాటజీస్ ఇవ్వమంటే న్యూ స్ట్రాటజీస్ ఇస్తాము, అవి కూడా
బేస్డ్ ఆన్ మన సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్. సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ బేస్ చేసుకొని మాత్రమే అతను ఏ స్ట్రాటజీ సూట్ అవుతుంది అనేటువంటిది మనము ఒక డెసిషన్కి వస్తాము, అంతే. ఓకే, సో అంతేగాని ఒక స్ట్రాటజీ వచ్చేసి అందరికీ నాకు సక్సెస్ అయ్యే స్ట్రాటజీ మీకు సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదు. లేదు అంటే మీ దగ్గర నాకంటే 100 టైమ్స్ బెటర్ స్ట్రాటజీ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. నా దగ్గరే కాదు, చాలామంది దగ్గర బెటర్ స్ట్రాటజీస్ ఉన్నాయి, కానీ అవి నాకు సూట్ అవుతాయి అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే నా యొక్క సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ డిఫరెంటు, మీ యొక్క సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ డిఫరెంటు. అదేవిధంగా ప్రతి ఒక్క ట్రేడర్ యొక్క సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఫైన్. సో ఇది ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ బేస్ చేసుకొని మనం స్ట్రాటజీని డిఫైన్ చేస్తాము. ఏమైతే స్ట్రాటజీ ఉంటుందో అండి అది కేవలం 20%. బాగా గుర్తుపెట్టుకోండి, అది నా స్ట్రాటజీ అయినా మీ స్ట్రాటజీ అయినా ఎవరి స్ట్రాటజీ అయినా ఒక డిసిప్లిన్ ట్రేడరు సక్సెస్ఫుల్ ట్రేడర్గా మారాలి అంటే ఆ సక్సెస్ఫుల్ ట్రేడర్ దాంట్లో స్ట్రాటజీ యొక్క రోల్ వచ్చేసి ఓన్లీ 20%. స్ట్రాటజీ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఓన్లీ 20% మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఈ స్ట్రాటజీ అయిన తర్వాత ఓకే, సో నేను పర్సనల్గా నా దగ్గర ఉన్నటువంటి ఎమోషనల్ ట్రేడర్స్ టూల్ని యూజ్ చేస్తాను. ఓకే, సో నేను ఎమోషనల్ ట్రేడర్స్ టూల్ని యూజ్ చేస్తాను. ఏంటి ఈ ఎమోషనల్ ట్రేడర్స్ టూల్ అంటే, ఈ ఎమోషనల్ ట్రేడర్స్ టూల్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అంటే మనకు మినిమం 40 to 50 క్లాసెస్ పడుతుంది. ఆ 40 to 50 క్లాసెస్ మనం ఫ్యూచర్లో డిస్కషన్ చేసుకుంటూ పోతాము. బట్ రఫ్గా ఈరోజు మనం టాపిక్ ఓపెన్ చేసాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను 25,420 దగ్గర ఎంట్రీ తీసుకోవాలి అని అనుకుంటాను. నా అనాలిసిస్ చేసిన తర్వాత నేను అనుకుంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఉంది, 25,440 దగ్గర ఉంది. ఓకే, సో ఇలా 24,520కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలనుకుంటాను. సో ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే మార్కెట్ ఈ 24,520కి వస్తుందో ఓకే, సో అప్పుడు నేను ఎంట్రీ తీసుకోవాలంటే ఏమో ఇంకా కొంచెం కిందికి వస్తుందేమో, ఇంకో కన్ఫర్మేషన్ కావాలేమో, ఇలా ఆలోచిస్తూ ఉంటాను. బట్ ఇక్కడ నేను పిఈ ఎంట్రీ తీసుకోవాలి అని అనుకున్నాను. బట్ ఆ లోపల ఏమైంది, ఆటోమేటిక్గా నేను తీసుకోవాలి అనుకునే లోపలే మార్కెట్ అనేది కింద పడిపోయింది. సో కాబట్టి అంటే నేను ఒక అనాలిసిస్ చేసి 25,420 దగ్గర ఎంట్రీ తీసుకోవాలి అని అనుకున్నా కూడా నేను తీసుకోలేదు. ఎందుకో నా బ్రెయిన్లో ఏమేమో రన్ అవుతూ ఉన్నాయి. సో ఫైనల్గా టక్కన చూస్తే అది వచ్చేసరికి 25,380కి కూడా టచ్ అయిపోయింది. ఓకే, బట్ నా ఎమోషనల్ ట్రేడర్స్ టూల్లో మేము ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తాం. 25,420కి టచ్ అవుతూనే ఎంట్రీ తీసుకో, జస్ట్ ఇలా ఇచ్చేసి రిలాక్స్ అయిపోతాం. ఓకే, సో ఇది నాట్ ఓన్లీ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం జనరల్గా ఏం చేస్తామండి, ఎంట్రీ తీసుకుంటూనే మనం ఏం చేయాలి, జనరల్గా మనం స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ పెట్టాలి. ఓకే, సో ఈ స్టాప్ లాస్ టార్గెట్ మనం ఎలా పెడతాము, చాలామంది మనం ఇక్కడ ఓన్లీ పాయింట్స్ బేస్ మాత్రమే, ప్రీమియం పాయింట్స్ బేస్ మాత్రమే పెట్టగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25,400 పిఈ నేను 150 రూపీస్కు తీసుకొని ఉంటే 135 రూపీస్కి స్టాప్ లాసు, 180 రూపీస్కి టార్గెట్ పెట్టుకోవాలి. ఓకే, నా ఎమోషనల్ కంట్రోల్ టూల్లో ఈ 135 స్టాప్ లాసు 180 టార్గెట్ అట్ ఏ టైం ప్లేస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ వన్. ఓకే, దీనితో పాటు ఒకవేళ మార్కెట్ 25,420కి వెళ్ళినా ఎస్ఎల్ హిట్ చెయ్యి, 25,370కి వెళ్తే టార్గెట్ చెయ్యి. ఓకే, అంటే వీటిల్లో ఇవన్నీ కూడాను అట్ ఏ టైం పెట్టేసుకోవచ్చు. 135 కొట్టినా స్టాప్ లాస్ కొడుతుంది, లేదు అంటే 25,420 కొట్టినా స్టాప్ లాస్ కొడుతుంది, లేదు 180 పోయినా టార్గెట్ కొడుతుంది, లేదా 25,370కి వెళ్ళినా టార్గెట్. అంటే 1, 2, 3, 4
ఇవన్నీ కూడాను అట్ ఏ టైం పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఏం చేసుకుంటాము, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది వంటిది ఉంటుంది. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఒక 1000 రూపీస్కు నాకు లాక్ చేసుకోవాలి అని ఉంటుంది. సో ఇది కూడా ఈ ఎమోషన్ కంట్రోల్ టూల్లో అట్ ఏ టైం అన్నీ కూడాను ట్రేడ్ తీసుకోక ముందే డిఫైన్ చేసి పెట్టేసేయచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు ఎంట్రీ కావాలి, సో ఈ పర్టికులర్ లెవెల్ వస్తే నాకు స్టాప్ లాస్ కావాలి, ఈ పర్టికులర్ లెవెల్ వస్తే నాకు టార్గెట్ కావాలి. అది నేను ప్రీమియం బేస్డ్ టార్గెట్ పెట్టుకుంటాను, ప్రీమియం బేస్డ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను, లేదు ఇండెక్స్ బేస్డ్ టార్గెట్ పెట్టుకుంటాను, ఇండెక్స్ బేస్డ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. అదేవిధంగా నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ వెళ్తూ వెళ్తూ ఈ విధంగా 3000 రూపీస్ తర్వాత 1000 లాకు, 4000 వెళ్తే 2000 లాకు. అలా కాకుండా నాకు కంప్లీట్గా 10,000 రూపీస్ అవుతున్నాయి, ఎటువంటి లాక్ రాకుండా బయటకు వచ్చేసేయి అని ఈ ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే నేను ఒకసారి ఎంట్రీ తీసుకుంటే ఇవన్నీ కూడాను డీటెయిల్స్ మొత్తం ఫీడ్ చేసి నా ల్యాప్టాప్ క్లోజ్ చేసేస్తాను. ఎందుకు అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలింగ్ స్టాప్ లాస్కి వెళ్దాము అనుకుందాం. ఎప్పుడైతే ఈ పర్టికులర్ ట్రేడర్ అనేటువంటి వాడు 3000 రూపీస్ ప్రాఫిట్ చూస్తాడో అప్పుడు ఇమ్మీడియట్గా మైండ్లో ఏమవుతుందంటే ఎనీహౌ 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పేసి బుక్ చేసేస్తాడు. ట్రైలింగ్ చేయాలని తెలుసు, కానీ ఆ సిచ్యువేషన్లో అతనికి ఎక్కడో రెసిస్టెన్స్ కనిపిస్తుంది, లేదంటే ఒక టార్గెట్ కనిపిస్తుంది, ఇమీడియట్గా బుక్ చేస్తాడు. సో అలా కాకుండా మన ఎమోషన్స్ అన్నింటిని కూడాను కంప్లీట్గా టూల్కి ఇచ్చేస్తామండి. ఓకే, ఈ ఎమోషనల్ ట్రేడర్స్ టూల్ గురించి డిస్కషన్ చేయాలంటే మినిమం 30 to 40 క్లాసెస్ అవసరం అవుతుంది. నేను కమింగ్ డేస్లో డెఫినెట్గా వన్ బై వన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఎమోషనల్ ట్రేడర్స్ టూల్ ఏం చేస్తుంది అంటే నా బ్రెయిన్లో ఏమేమైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నింటి కూడాను నేను ఎమోషనల్ ట్రేడర్స్ టూల్కి ఇచ్చేసి నేను ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాను. ఫైనల్గా 3:30కి ఓపెన్ చేస్తే నాకు ప్రాఫిట్టో లాసో నేనేమైతే అనుకొని ఉంటానో నా స్ట్రాటజీ ప్రకారము అది వర్క్ అయి ఉంటుంది. ఓకేనా, సో నేను చేసుకున్న అనాలిసిస్ నా స్ట్రాటజీ మొత్తం అంతా ఏదైనా ఫీడ్ ఇస్తానండి. నా స్ట్రాటజీనే కాదు, మీ స్ట్రాటజీ ఎటువంటి స్ట్రాటజీ అయినా కూడాను దీంట్లో ఎటువంటి కోడింగ్ అవసరం లేదు. జస్ట్ ఒక ఎక్సెల్ సీట్లో వాల్యూస్ ఎలా వేసుకుంటారో ఆ విధంగా వాల్యూస్ వేసేసుకొని ఇది ఒక టూల్ అండి. ఓకే, .NETలో డెవలప్ చేసినటువంటి టూలు. సో కంప్లీట్గా మొత్తం డీటెయిల్డ్గా తీసుకుంటుంది. వన్స్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా ల్యాప్టాప్ క్లోజ్ చేసినా పర్లేదు, 3:30కి ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్గా 100% మన స్ట్రాటజీలో ఏమైతే అనుకొని ఉంటామో అది యాజ్ ఇట్ ఈజ్గా మనకు వచ్చేస్తుంది. దీంట్లో మనం ఎప్పుడైతే ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారో స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్, కాల్ రేషియో స్ప్రెడ్, కాలెండర్ స్ప్రెడ్, పుట్ రేషియో స్ప్రెడ్, బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, రేంజ్ బ్రేక్అవుట్, ఈ పర్టికులర్ క్యాండిల్ రేంజ్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడాను మనము ఎమోషనల్ ట్రేడర్స్ టూల్కు ఇన్పుట్ ఇచ్చేసి రిలాక్స్ కావచ్చు, ఆటోమేటిక్గా అదే ట్రేడ్ చేసుకుంటుంది. ఓకే, ఇది ఎమోషన్ కంట్రోల్ టూల్. ఓకే, నేను పర్సనల్గా యూజ్ చేసేది. ఓకే, నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటు. ఓకే, సో ఏమైతే మనము సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్ ఉంటాయో ఈ సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ దట్టు మనము రిస్క్ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటును డిఫైన్ చేస్తాము. ఓకే, మనకు సైకోమెట్రిక్ టెస్ట్ పర్ఫామ్ చేస్తుంటాము. ఆ సైకోమెట్రిక్ టెస్ట్ పర్ఫామ్ చేసినప్పుడు మనం స్ట్రాటజీ కూడా ఒకటి డిరైవ్ చేసుకుంటాం కదా. స్ట్రాటజీతో పాటు ఎటువంటి రిస్క్ మేనేజ్మెంటు, ఎటువంటి మనీ మేనేజ్మెంట్, ఇవి కూడా ఈ రిస్క్ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక ట్రేడర్కు సమానంగా ఉండవు. ఒక ట్రేడర్కు ఇంకొక ట్రేడర్కు డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి డిఫైన్ చేస్తాము అంటే సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ ద్వారా ఈ రిస్క్ మేనేజ్మెంట్ను, మనీ మేనేజ్మెంట్ను మనం డిఫైన్ చేస్తాము. ఓకే, ఫైన్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ట్రేడ్ మేనేజ్మెంట్. ఈ ట్రేడ్ మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఏమైతే స్ట్రాటజీ యూస్ చేస్తున్నామో ఈ స్ట్రాటజీ నుంచి ట్రేడ్ మేనేజ్మెంట్ వస్తుంది. ఓకే, సో మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ట్రేడర్ మీద సైకోమెట్రిక్ టెస్ట్ పర్ఫామ్ చేస్తున్నాము. ఈ సైకోమెట్రిక్ టెస్ట్ నుంచి మనం ఏమేమి డిఫైన్ చేస్తున్నాము, స్ట్రాటజీని డిఫైన్ చేస్తున్నాము,
రిస్క్ మేనేజ్మెంట్ని డిఫైన్ చేస్తున్నాము, మనీ మేనేజ్మెంట్ని డిఫైన్ చేస్తున్నాము, తర్వాత ఏమైతే స్ట్రాటజీ ఉందో స్ట్రాటజీ బేస్ చేసుకొని ట్రేడ్ మేనేజ్మెంట్ అనేటువంటిది డిఫైన్ చేస్తున్నాం. సో ఈ మొత్తం ప్యాకేజ్ని, ఈ రిస్క్ మేనేజ్మెంటు, ఈ మనీ మేనేజ్మెంటు, ఈ ట్రేడ్ మేనేజ్మెంటు, ఈ స్ట్రాటజీని పేపర్ మీద ఉన్నవి యాజ్ ఏ ట్రేడర్గా మనం ఫాలో కాలేం కాబట్టి, ఆ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేం కాబట్టి, ఈ మొత్తం ప్యాకేజీని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నామంటే పెద్ద సార్ వాడు ఎమోషనల్ ట్రేడర్స్ టూల్కి ఇచ్చేస్తున్నాం. సో దట్ ఎమోషనల్గా మనము ఫ్రీ అవుతున్నాము. ఓకే, సో నేను పర్సనల్గా చేసేటువంటిది ఇది. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఒక రిలేషన్షిప్ మేనేజర్ అనేటువంటి వాళ్ళు మన ఎంప్లాయీ ఉంటారు. ఈ రిలేషన్షిప్ మేనేజర్ అంటే ఏంటి అంటే, ఏమైతే మనం ఈ సైకోమెట్రిక్ టెస్ట్, స్ట్రాటజీ, ఎమోషనల్ ట్రూల్స్, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడాను పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటిది డైలీ బేసిస్ రిలేషన్షిప్ మేనేజర్ అనేటువంటి వాళ్ళు మానిటర్ చేయాలి. ఎందుకు మానిటర్ చేయాలి అంటే, ట్రేడింగ్ అనేటువంటిది మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక్కరే చేస్తారు. రూమ్లో కూర్చొని ఒక్కరు మాత్రమే చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు, ఓవర్ ట్రేడింగ్ చేస్తారు, డబ్బులు పోగొట్టుకుంటారు, ఎవరితో చెప్పుకోలేరు, ఏం చేస్తున్నారో చెప్పుకోలేరు. ఏదైనా ఒకరోజు ప్రాఫిట్ వస్తే హ్యాపీగా నాకు ఈరోజు ఈ ప్రాఫిట్ వచ్చిందని చెప్తారు, కానీ ఓవర్ ట్రేడింగ్ చేసి లాసెస్ అయిన రోజు బాధలో ఉంటారు. ఆ బాధను షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. ఈవెన్ ఆ బాధను షేర్ చేసుకున్నా దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ రిలీజ్ చేయడానికి మనకు ఒక రిలేషన్షిప్ మేనేజర్ అనేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్షిప్ మేనేజర్ ఏం చేస్తారు అంటే, మనము డిఫైన్ చేసుకున్నటువంటి ఈ రూల్స్ను ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటిది మాత్రం చూస్తారనమాట. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఏమైతే సైకోమెట్రిక్ టెస్ట్ ఉందో, ఇతను ఒక డాక్టరు. ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అనేటువంటి డాక్టరు. ఈ డాక్టర్ ఏం చేస్తాడు, ఒక ప్రిస్క్రిప్షన్ రాపిచ్చి ఒక ట్యాబ్లెట్స్ అనేటువంటిది ఇస్తారు. సో మీ ఫైనాన్షియల్ హెల్త్ కండిషన్ ఈ విధంగా ఉంది, బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్స్ యూ హ్యావ్ టు టేక్ దీస్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి ఈ సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్లో ఇస్తారు. సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ ద్వారా డాక్టర్ ఇది ఇస్తే, ఏమైతే ఈ ట్యాబ్లెట్స్ ఉన్నారో ఈ ట్యాబ్లెట్స్ కరెక్ట్ టైంకు వేసుకుంటున్నారా లేదా అని చూసేదే రిలేషన్షిప్ మేనేజర్. రిలేషన్షిప్ మేనేజర్ ఈజ్ నథింగ్ బట్ ఒక నర్సు. ఈ నర్సు ఏం చేస్తుంది, మార్నింగ్ ట్యాబ్లెట్స్ మార్నింగు, ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్స్ ఆఫ్టర్నూను, ఈవినింగ్ ట్యాబ్లెట్స్ ఈవినింగ్ కరెక్ట్గా వేసుకుంటున్నారా లేదా చెక్ చేస్తుంది. ఇదే రిలేషన్షిప్ మేనేజర్. ఓకే, సో ఎప్పుడైతే ఇవన్నీ కూడాను ఒక కంబైన్డ్గా ఉంటాయో దీన్ని నేను ఫ్రేమ్వర్క్ అంటానండి, నా పర్సనల్ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ ఫాలో అయినప్పుడు మాత్రమే మన ఫైనాన్షియల్ హెల్త్ అనేటువంటిది బాగుంటుంది. మనం ఫైనాన్షియల్గా హెల్తీగా ఉండాలి. ఓకే, సో ట్రేడ్లో డిసిప్లిన్గా ఉండాలి అంటే ఈ ఎంటైర్ ఫ్రేమ్వర్క్ ఉంటేనే ఇదవుతుంది. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ కంటెంట్. మీరు ఒకవేళ నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే, ఓకే, సో యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్. వాట్సాప్ చేయండి ఈ నెంబర్కు. ఓకే, సో మీరు వాట్సాప్ చేస్తే మీకు ఏదైనా సైకోమెట్రిక్ టెస్ట్ పర్ఫామ్ చేయమన్నా మా టీం అనేటువంటిది సైకోమెట్రిక్ టెస్ట్ పర్ఫామ్ చేస్తుంది. ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను పర్సనల్గా మీతో టచ్ లేకొస్తాను. నేను డైరెక్ట్గా మీతో టచ్ లేకొస్తాను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్. ఓకే, సో hope you enjoyed this video. Please subscribe to our channel and also share this channel to your friends. Please like this particular video. So thank you very much. మండే రోజు మండే యొక్క ట్రేడింగ్ P&L తో మళ్ళీ కలుద్దాము. టేక్ కేర్, బాయ్ బాయ్.